నాకు తెలియని వాళ్ళు కూడా బయట నుంచి నేను గెలవాలని ప్రార్థనలు చేశారు. 2 సార్లు లోపల మోసం చేశారు టీడీపీలో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని సొంత చెల్లెల్లాగా సొంత బిడ్డలాగా ఆశీర్వదించారు. ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా మహిళలందరూ కూడా నేను గెలవాలి అని చెప్పి ఆశీర్వాదాలతో నాకు ఓట్లేశారు. పెద్దవాళ్ళు వేశారు. ఒక నాయకురాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా ముందుకు నడవగలిగాను. మహిళా నాయకురాలు అంటే ఇలా ఉండాలి అని చెప్పి గెలిచిన వాళ్ళకన్నా ఎక్కువ పేరు తెచ్చుకోగలిగాను, పని చేయగలిగాను. కానీ ఓటమి గెలుపు అనేదే ఒక మనిషిని నిర్ణయిస్తుంది అనేది కొన్ని డిస్కషన్లకు వెళ్ళినప్పుడు తెలిసింది. ప్రెస్ డిస్కషన్లు నువ్వు గెలవగలవా అని మాట్లాడారు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా. సో దానికోసమే నేను పంతంగా గెలవాలి, అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనుకున్నాను తప్ప లేకపోతే సేవ ఎటైనా చేయొచ్చు. ఈ 14 ఏళ్ళలో నేను చేసింది కూడా సేవ మీ అందరూ చూశారు.